అరే ఉండండిరా ఉత్తరాంధ్ర ముఖద్వారానికి ఇక్కడ స్మారక కేంద్రం ఏర్పాటు చేయడానికి మరి కలెక్టర్ గారు కృషి చేస్తారని చెప్పి ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న వారి యొక్క జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మహానీయుని ఈరోజు మనం అందరూ కూడా గుర్తించుకుంటున్నాము. చిన్నప్పటి నుంచి దేశభక్తితో ఎన్నో త్యాగాలు చేసి పోరాటాల్లో పాల్గొని మనకు ఈ స్వతంత్రం దక్కేలా చేశారు. సాల్ట్ సత్యాగ్రహ మొదలుపెట్టి సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ కావచ్చు, రెవల్యూషనరీస్తో కలిసి రాజమండ్రి మిషన్లో ఉన్నప్పటికీ కూడా స్వతంత్రం గురించి ఆలోచించి ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఫ్రీడమ్ని మనమందరూ కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాము. అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 35 ఏళ్ళు ఒక శాసన సభ్యులుగా ఉండి ఉత్తరాంధ్ర ప్రజల కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ వారు. ఆయన ఒక పుట్టినరోజు ఇక్కడ అందరూ ఇక్కడ రావడం, ఎస్పెషలీ చిల్డ్రన్ అందరూ కూడా ఉన్నారు. ఇలాంటి లీడర్స్ని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వాళ్ళలాగా మనం కూడా ప్రజల కోసం, ఈ సమాజం కోసం కష్టపడాలి, కృషి చేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా లచ్చన్న వారు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం గారు, ఎమ్మెల్యే గారు ఈరోజు సేమ్ ప్రజాసేవని కొనసాగిస్తున్నారు. వాళ్ళు తరతరాలుగా వారు ఒక మంచితనాన్ని ప్రజలకి తీసుకువెళ్తున్నారు. ఆ విధంగా యంగ్స్టర్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ఒక స్టేట్ ప్రోగ్రామ్గా అనౌన్స్ చేస్తూ ఆయనకి దక్కాల్సిన ఆ మర్యాద ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేసిన జియో వల్లనే ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి గొప్ప మహనీయులు ఒక గుర్తు తెచ్చుకొని వాళ్ళు చేసిన కృషిని మనం కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎస్పెషలీ వెనకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కోసం మనం అందరూ కూడా కష్టపడాలి. మనము బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందిన వారందరూ కూడా చక్కగా చదువుకొని పై స్థాయికి ఎదగాలని నేను సొంతంగా కోరుతున్నాను. మన స్టడీ సర్కిల్ గురించి చెప్పారు. స్టడీ సర్కిల్ తప్పకుండా బాగా చేస్తాము. దానికి ఆల్రెడీ సిస్టమ్స్ అని బుక్స్ కూడా కొనివ్వమని చెప్పడం జరిగింది. ఈ నెల రోజు లోపలనే అవన్నీ కూడా చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం వల్ల మనం అక్కడ మరామతులు చేయలేకపోతున్నాము. బట్ సిస్టమ్స్ మరియు బుక్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన అన్ని మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు కోరిన మిగతా అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో వాటికి కూడా మనము పరిష్కారం తీసుకువస్తామని సందర్భంగా తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లచ్చన్న గారు 97 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన 2006లో చనిపోయారు. ఈరోజు 19 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి గౌతు లచ్చన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించడానికి
ఒప్పుకొని జీవో రిలీజ్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి నాయకులు బీజేపీ నాయకులు మాధవ్ గారికి కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసి గౌతులచ్చన్న గారి పేరుని అందరూ స్మరించుకోవడానికి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ వారు, అలాగే కలెక్టర్ గారు కూడాను ఇక్కడికి వచ్చి మాకు మంచి గౌరవం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తికి గౌరవించుకోవడం వల్ల, ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించుకోవడం వల్ల మనము ఆదర్శంగా అటువంటి కార్యక్రమాలు చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇటువంటి వాటికి పిల్లలందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చాలా వారికి కూడా పిల్లలకు కూడా కాంపిటేటివ్గా ఎంకరేజ్ చేస్తామని చెప్పి దాన్ని డెవలప్ చేయడానికి ప్రైవేట్ కూడా మా బృందం మిమ్మల్ని కలుస్తాం. తదుపరి సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ డీడీ గారు అయినటువంటి రామారావు కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ దళిత సంఘాలందరికీ కూడా ప్రత్యేకంగా